ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ జి నరసింహ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఏదైతే యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఈరోజు నిన్న కూడా ఉగాది పండుగ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక్కసారి చూస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు చేయడమే కాకుండా యువతకే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే ఏదైతే కుల వృత్తులు, చేతి వృత్తులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క కష్టాలని, నష్టాలని ప్రతి నియోజకవర్గంలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వస్తానే వాటన్నిటి పరిష్కారానికి మేము పూనుకొని అవన్నీ నిర్ణయాలు చేసి మిమ్మల్ని అంతా ఆదుకుంటామని ఏదైతే మాట ఇచ్చారో నారా లోకేష్ గారు దానికి అనుగుణంగా కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఉత్తుత్తి మాటలతో కాదు, బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఈరోజు అంచెలంచెలుగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తి ఏ విధంగా ధ్వంసం చేశాడో మనం చూసాం. ఈ విధంగా ధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్నీ అమలు చేసుకుంటా నిన్న చూస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం, యువతలో కూడా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంతా కూడా ఆనందోత్సవాలతో పండుగ చేసుకున్నారు నిన్న కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ముఖ్యంగా తిరుపతికి సంబంధించి కొన్ని శక్తులు పనిచేస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ విధంగా మళ్ళీ కూడా ఇప్పుడే ఒక కాల్ వచ్చి అనవసరమైన దీన్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రశాంతంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దేవాంశకు పుట్టినరోజు సందర్భంగా తిరుపతికి వచ్చిపోతూ కూడా ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా గతంలో ఏవైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా రివ్యూ చేసుకుంటూ అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఒక పక్క రాష్ట్రంలో అహర్నిశలు కూడా రోజుకు 18 గంటల పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ముందుకెళ్తూ ఉంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ మాజీ మంత్రులు అంటామా, మాజీ ఎమ్మెల్యేలు అంటామా, మాజీ టీటీడీ చైర్మన్లు అంటామా అదే పని కట్టుకొని అబద్ధాలను పదే పదే వల్లిస్తూ ఈరోజు శాంతి తిరుపతి అయితే ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి తిరుపతిలో ఏ విధంగా శ్రీవారి పేరుతో అనవసరమైన దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారో చూసాం. ఈరోజు చూస్తే శ్రీవారిని అప్రతిష్ఠ చేసి ఏ విధంగా శ్రీవారి పేరుతో పరకామని చోరీ దొంగలతోనే లాలూచి పడి ఆస్తుల్ని రాసుకున్న చరిత్ర వైసీపీది. అదేవిధంగా కల్తీ లడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చూస్తే అనేక విధాలుగా కూడా శ్రీవారి యొక్క ఖజానాకు ఉండికి కన్నం వేసిన దొంగలు మాట్లాడుతున్న తీరును కూడా ఈ సందర్భంగా కూడా ఖండిస్తూ రేపు పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా కోరుకుంటాం.